ప్రకాశం జిల్లా దర్శిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి తలపెట్టిన నామినేషన్ ర్యాలీ జాతరను తలపించింది. భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు, బూచపల్లి అభిమానులు ర్యాలీకి తరలిరావడంతో దర్శి పట్టణం ఫ్యాన్మయమైంది. వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. దర్శిలో నామినేషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి అమ్మగారు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈరోజు సుమారుగా 50,000 మంది పైచీలకుతో నాతో పాటు అడుగులో అడుగు వేసి మేమంతా బూచేపల్లి కుటుంబానికి సపోర్ట్ చేస్తాము. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం బాగుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందే విధంగా కృషి చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరూ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం కోసం ఈరోజు దర్శికి వచ్చాయంటే నిజంగా సంతోషంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా విధంగా ఈరోజు నామినేషన్ జరిగిందంటే ముఖ్యంగా జగన్మోహన్ గారి మీద ప్రేమ, జగన్మోహన్ గారి మీద అభిమానం, జగన్మోహన్ గారి నమ్మకం. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అన్ని పథకాలను నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అకౌంట్లో వేసిన మహానుభావుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేని చెప్పి పేద ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. అంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు. మహిళలందరికీ డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు. ప్రతి ఇంటికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పాడు. చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో పేద ప్రజలు కానీ నమ్మే పరిస్థితి లేదు. మాట్లాడి చంద్రబాబు రా కదిలిరా అంటే కరువు తప్ప ఏమి రా చంద్రబాబు పిలిస్తే. కానీ జగన్న పిలిస్తే లక్షలాది మంది, వేలాది మంది ఆయన బస్సుతో పాటు, బస్సు యాత్రలో పాటు ప్రతి ఒక్కరూ మేము జగన్మోహన్ గారిని సీఎం చేసుకునేదాకా మేము నిద్రపోము. స్ఫూర్తిగా మే 13 జరిగే ఎలక్షన్లో కలిసిమెలిసి నాకు మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి